హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమ్యారావు. ఈరోజు వచ్చి మాది డిష్ వాషర్ ఏంటో సడన్లీ కొంచెం ట్రబుల్ ఇచ్చిందండి. యాక్చువల్లీ తీసుకొని 6 months అవుతుంది, ఎల్జీ బ్రాండ్. బట్ ఏంటో సడన్లీ ఏఈ అని మీకు కనిపిస్తుంది కదా అక్కడ బోర్డు మీద. సో మానిటర్ మీద ఏఈ అని సింబల్ వచ్చింది. చాలా టెన్షన్ అనిపించింది. ఓకేలే అని చెప్పేసి అని సర్వీస్ బాయ్కి కాల్ చేయడం జరిగింది. సో అతను వచ్చేసి చూశాడు. సమ్ వాటర్ స్ట్రక్ ఏదో జరిగింది అని చెప్పేసి అన్నాడు. బట్ వాటర్ వెళ్ళడానికి అక్కడ ఛాన్స్ ఏం లేదండి. ఫ్లోర్ ఎప్పుడైనా మనకి మోప్ చేస్తాం కానీ క్లియర్లీ బకెట్లు వాటర్ పోసేసి కడిగాం కదా. సో దాంతో ఏంటో అసలు అర్థం కాలేదు అని చెక్ చేశాడు. కొంచెం అది వాటర్ అంతా డ్రైన్ అవ్వాలండి. సో అది వాటర్ పడ్డాయి, అవి క్లియర్ అవ్వాలి అని చెప్పన్నాడు. అన్నీ చెక్ చేశారు. కొంచెం దాన్ని మూమెంట్ చూసి కొంచెం వెనక్కి ముందుకి అన్నాక అన్ని వాటర్ అన్ని కిందికి వెళ్ళిపోయాక మనకి ఫ్లో కూడా కిందికి వచ్చేసింది వాటర్ కొంచెం ఫ్రంట్కి అన్నప్పుడు. వాటర్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత అది కొంచెం నార్మల్ కండిషన్కి వచ్చింది. యాక్చువల్లీ అది ఎందుకు అవుతుంది అని చెప్పేసి నేను అడిగాను. అంటే కొత్త ఎలక్ట్రికల్ కాబట్టి అది అంత ఈజీగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండవు కదా. ఆల్మోస్ట్ 6 months అవుతుంది కాబట్టి తొందరగా రిపేర్కి వచ్చే ఛాన్స్ ఉండవు కాబట్టి అని అడిగాను. అడిగితే అందులో వాటర్ పడ్డాయి మేడం, సో అందుకే అది అలా స్ట్రక్ అయిపోయింది, మానిటర్లో ఏఈ అని చూపిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఎప్పుడైనా ఎవరికైనా అలా డిష్ వాషర్స్ ఏమైనా ట్రబుల్ ఇస్తే జస్ట్ చూస్తున్నారు కదా, అలా కొంచెం ఎవరైనా ఇంట్లో జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సపోర్ట్ తీసుకొని కొంచెం ముందుకి వెనక్కి అనేసి ఆ వాటర్ డ్రైన్ చేస్తే సరిపోతుందండి. టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా కొంచెం టెన్షన్ అయ్యాను, తర్వాత అర్థమైపోయింది. వాటర్ డ్రైన్ అయిన తర్వాత నార్మల్ పొజిషన్కి వచ్చేసింది చూడండి. కింద మనకి వాటర్ ఫ్లో కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ మా పాప 3 years old, తను ఏమైనా పోసిందేమో బయట నుంచి, ఏమంటారు ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు సమ్ టైం ఎప్పుడైనా గ్లాస్ వాటర్ పోసేసినట్టుంది. సో అది నేను చూసుకోలేదు, అది నా మిస్టేకే. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే ఎలాంటి ఎలక్ట్రికల్ డివైజెస్ అయినా కొంచెం కేర్ఫుల్గా ఉంచుకోవచ్చు. మామూలుగా ఏంటంటే ఎలక్ట్రికల్ డివైజెస్ కొంచెం సెన్సిటివ్ కాబట్టి కేర్ఫుల్గానే ఉండాలి. బట్ ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే మీకు ఇది యూజ్ఫుల్ అవుద్దేమో అనేసి నేను పెడుతున్నాను. మీకు ఎవరికైనా ఇది యూజ్ అవుతే ప్లీజ్ మీ దాంట్లో ఇంక మీ రిలేటివ్స్లో ఎవరికైనా డిష్ వాషర్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్లీజ్ షేర్ చేయండి. అండ్ వీడియో ఏదైనా యూజ్ అయితే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.